కుప్పానికి హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2లో భాగంగా చంద్రబాబు నీళ్ళిచ్చారు. గొప్ప సంబరంగా మీడియా ప్రముఖంగా పతాక శీర్షికల్లో బ్యానర్గా రాసింది. పర్వాలేదు, రాసుకోవచ్చు. కానీ మధ్యలో అసలు జగన్ని తీసుకొచ్చి రెండు జమానాల్ని కంపేర్ చేస్తూ రాయడాన్ని చూస్తే అసలు వాస్తవాల్ని మనం ఎంత మిస్ఇంటర్ప్రెట్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం మీడియాలో అనేది మనకు అర్థమవుతుంది. చంద్రబాబు కుప్పానికి 89 నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా. హంద్రీ నివాస్ సుజల స్రవంతి అనేది అంతకు ముందు ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు. దానికోసం నిధులైతే కేటాయించలా. 2004లో వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించారు, హెచ్ఎన్ఎస్ఎస్కి. ఆ తర్వాత కూడా చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఫేజ్ ఆఫ్ టైంలో ఎప్పుడు కుప్పానికి నీళ్లు రాకపోతే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువల నిర్మాణాన్ని స్పీడప్ చేయడమే కాదు, లైనింగ్ పనులు కూడా వేగంగా జరిగేలాగా దాదాపు ఒక 600 కోట్లు కేటాయించి పనులు చేయించడము, ఆ పనులు పూర్తవుతున్నాయి అంటూ అప్పట్లో ప్రారంభోత్సవం చేయడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది.